హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్య. మేమైతే ఫస్ట్ రోజు కాదు, సెకండ్ రోజు కూడా దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నాము. ఫస్ట్ రోజు మా బావ బాంబుల దగ్గర ఉన్నాడు అనేసి, మా దగ్గర లేడు కదా అనేసి మేము వచ్చాక అందరం కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాము. మా పిల్లలైతే డాడీ కూడా వచ్చాడు కదా మమ్మీ అనేసి అన్ని బాంబులు బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ కాలుద్దామనంటే సరేలే అనుకొని వాళ్ళ మాట ఎందుకు కాదన్నాలే అని నేనైతే బాంబులు తీసుకురా అంటే తీసుకొని వచ్చారు. అందరైతే ఇంకా బాంబులు కాల్చడం స్టార్ట్ చేశారు. మా దగ్గర బాంబులు అయితే ఇంక అన్నీ అయిపోయినాయి. కాకర పుల్లలు చిచ్చుబుడ్డలే ఉంటే వీటితోనే మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మా పిల్లలకైతే బాంబులు కాల్చడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా శాన్వి అయితే బాంబులు కాల్చాలంటే చాలా ఇష్టపడుతుంది. ఇంకా వాళ్ళకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ అత్త కూతురు కూడా వచ్చింది, శ్రీయాన్సి. తను కూడా ముందు రోజు కాల్చింది కానీ నెక్స్ట్ డే ఇంకా తనకి మళ్ళీ జలుబు చేస్తుంది అనేసి ఇంకా రానివ్వలేదు, ఇంట్లోనే ఉంచాము. వీళ్ళైతే ఎంజాయ్ చేశారు. ఇంకా నేను కూడా లాస్ట్లో వచ్చి నేను కూడా ఏదో ఒకటి కాలుస్తా అని చెప్పేసి నేనైతే ఒక చిచ్చుబుడ్డి కాలవడానికైతే ముందుకు వచ్చాను. ఇది తప్ప వేరే బాంబులు ఇవ్వనా నాకైతే చాలా భయం. నేనైతే చిన్నప్పటి నుండి బాంబులకి కొంచెం దూరమే ఉండేదాన్ని. ఇంకా లాస్ట్లో అయితే అమ్ము చిన్నారి మెరుపుల వర్షం పడుతుంది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.